Dear students, welcome to Ask Science Foundation. So today we are going to learn about language of chemistry. రసాయన శాస్త్రం యొక్క భాష అన్న విషయం మీద ఈ క్లాస్లో మనం పరిపూర్ణంగా నేర్చుకుందాం. సో రసాయన శాస్త్రానికంటూ ఒక భాష ఉండాలంటే తప్పకుండా ఉండాలి. అది ఏంటి, రసాయన శాస్త్రం యొక్క భాష ఏంటి, మేము ఎప్పుడూ వినలేదే, చూడలేదే, చదవలేదే అని అంటే చదివాము, చూసాము, రాసాము, కానీ అది ఏందో మనకు తెలియదు. ఏంటి రసాయన శాస్త్రం యొక్క భాష అంటే భాష అంటే జనరల్గా భావాన్ని వ్యక్తం చేయడాన్ని భాష అంటాం. దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది, కోట్ల మంది ప్రజలు ఎన్ని రకాల భాషలు మాట్లాడుతున్నారు, ఎన్ని రకాల భాషలను వ్యక్తం చేస్తున్నారంటే దాదాపు 6,000 పైగా 6,500 వరకు భాషలు ఉన్నాయి. ఈ భాషలన్నీ మానవుడు నేర్చుకుని ఏం చేస్తాడంటే వారి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలతో వారి యొక్క భావాన్ని ఇంకొకరికి వ్యక్తం చేస్తాడు. నాకు తెలుగు తెలుసు, తెలుగులో ఇంకొకరికి నా భావాన్ని వ్యక్తం చేస్తాను. మీకు ఇంగ్లీష్ తెలుసు, మీకు ఇంగ్లీష్లో ఇంకొక భావాన్ని వ్యక్తం చేస్తారు. ఇంకొకరికి తమిళ్ తెలుసు, తమిళ్లో వారి యొక్క భావాన్ని ఇంకొకరు వ్యక్తం చేస్తారు. ఆ విధంగా ప్రతి ఒక్క భాష కూడా వారి యొక్క భావాన్ని ఇంకొకరికి ఈజీగా కన్వే చేయడానికి ఆ భాషలు ఉపయోగపడతాయి. మరి రసాయన శాస్త్రం యొక్క భాష అనేది దేనికి ఉపయోగపడుతుందంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ ఒకటే భాష, కెమిస్ట్రీ విద్యార్థులకు అదే కెమిస్ట్రీ భాష. ఆ కెమిస్ట్రీ భాష ద్వారా మనం ఏ యొక్క భాష నేర్చుకున్న విద్యార్థికైనా కెమిస్ట్రీ భాషలో మాట్లాడితే అతనికి కెమిస్ట్రీ ఈజీగా అర్థమవుతుంది. దాన్నే కెమిస్ట్రీ యొక్క భాష అంటాం. మరి ఏంటి కెమిస్ట్రీ యొక్క భాష అంటే ద సిస్టమేటిక్ స్టడీ ఆఫ్ కెమిస్ట్రీ. ద సిస్టమేటిక్ స్టడీ ఆఫ్ కెమిస్ట్రీ ఈజ్ కాల్డ్ కెమిస్ట్రీ లాంగ్వేజ్. రసాయన శాస్త్రం యొక్క భాష ఏంటి అంటే రసాయన శాస్త్రాన్ని ఒక క్రమ పద్ధతిలో చదివితే, ఒక క్రమ పద్ధతిలో నేర్చుకుంటే, ఒక క్రమ పద్ధతిలో రాస్తే, ఒక క్రమ పద్ధతిలో అర్థం చేసుకుంటే, రసాయన శాస్త్రాన్ని ఒక క్రమ పద్ధతిలో నేర్చుకొని చదివి రాసి ఇంకొకరికి వ్యక్తం చేయడాన్ని రసాయన శాస్త్రం యొక్క భాష అంటాం. అంటే ఒక రసాయన శాస్త్రాన్ని ఒక క్రమ పద్ధతిలో నేర్చుకోవాలి, సిస్టమేటిక్ స్టడీ. ఒక క్రమ పద్ధతిలో నేర్చుకొని చదివి రాసి అర్థం చేసుకోగలిగితే దాన్ని రసాయన శాస్త్రం యొక్క భాష అంటాం. అర్థమైందా? మరి ఏ విధంగా రసాయన శాస్త్రాన్ని ఒక క్రమ పద్ధతిలో చదువుకోవాలి అంటే ఏ కెమిస్ట్రీ విద్యార్థి అయినా రసాయన శాస్త్రాన్ని తప్పకుండా క్రమ పద్ధతిలోనే నేర్చుకుంటాడు. అయితే ఆ క్రమ పద్ధతిలో నేర్చుకునే విధానం ఎలా ఉండాలి అంటే రసాయన శాస్త్రాన్ని మొట్టమొదటిసారిగా ఇప్పుడు మీకు 6వ తరగతి పిల్లలు చూడొచ్చు ఈ క్లాస్ని, 7 చూడొచ్చు, 8 చూడొచ్చు, 10 చూడొచ్చు, ఇంటర్మీడియట్ చూడొచ్చు, కాంపిటీటర్ ఆస్పిరెంట్స్ చూడొచ్చు. ఎవరైనా ఈ క్లాస్ మీరు చూస్తున్నట్లయితే మీరందరూ కూడా ఈ పద్ధతిని ఫాలో అయి ఉంటారు. కాకపోతే ఆ పద్ధతిలో ఏది ముందు చదవాలా, ఏది తర్వాత చదవాలా, దాని తర్వాత ఏం చదవాలా అన్న ఆ సిస్టమ్ను ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు చదివిందే ఒకసారి తిరిగి రివైండ్ చేసుకోండి. ఓహో, ఈ విధంగా చదివినట్లయితే మనకి ఈజీగా కెమిస్ట్రీ అర్థమవుతుందని మీకు తెలుస్తుంది. సో మరి కెమిస్ట్రీని ఏ విధంగా చదవాలి అంటే ద ఫస్ట్ వన్, మీరు ఏ క్లాసు టెక్స్ట్ బుక్ తీసుకున్నా, సో దాదాపు 8th క్లాస్ నుంచి 7th క్లాస్లో కూడా ఉంటుంది, దాదాపు 8th క్లాస్ నుంచి కొంచెం సబ్జెక్ట్ బాగుంటుంది. 8th క్లాస్, 9th క్లాస్, 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ క్లాస్, 11th క్లాస్, 12th, అంటే మీరు ఇంకా డిఫరెంట్ సిలబస్, ఏ సిలబస్ అయినా తీసుకోండి కెమిస్ట్రీలో, ఏ క్లాస్ సిలబస్ అయినా తీసుకోండి, ఒక సిస్టమేటిక్ స్టడీనే ఉంటుందన్నమాట. ఆ సిస్టమేటిక్ స్టడీ ఎలా ఉండాలంటే కెమిస్ట్రీకి మొట్టమొదటిసారిగా మనం ఏం నేర్చుకోవాలి లాంగ్వేజ్ ఆఫ్ కెమిస్ట్రీలో అంటే సింబల్ నేర్చుకోవాలి, సింబల్. అలానే 2 ఫార్ములా నేర్చుకోవాలి. సింబల్ అంటే సంకేతం, 2 ఫార్ములా అంటే సాంకేతికం, 3 వేలన్సీ, దీన్ని సంయోజకత అంటాం, సంయోజకత. 4 అయాన్స్ గురించి నేర్చుకోవాలి. 5 రసాయన చర్యలు, కెమికల్ రియాక్షన్స్, టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్, రసాయన చర్యలు. 6 కెమికల్ ఈక్వేషన్స్, రసాయన సమీకరణాలు. ఈ 6 టాపిక్స్ మనం గాన నేర్చుకున్నట్లయితే టోటల్ కెమిస్ట్రీ మీద మనకు ఒక పట్టు అనేది వస్తుంది. ఒక సారాంశాన్ని ఇంకొక వ్యక్తికి ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఏమేమి నేర్చుకోవాలా, లాంగ్వేజ్ ఆఫ్ కెమిస్ట్రీలో మనం ఏమేమి నేర్చుకోవాలన్నా సింబల్ నేర్చుకోవాలా,
అలానే ఫార్ములా నేర్చుకోవాలా, వేలెన్సీ నేర్చుకోవాలా, అయాన్స్ నేర్చుకోవాలా, టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ నేర్చుకోవాలా, రసాయన చర్యల యొక్క రకాలు నేర్చుకోవాలా, అండ్ కెమికల్ ఈక్వేషన్స్ రసాయన సమీకరణాలు నేర్చుకోవాలా. ఇవన్నీ నేర్చుకున్నట్లయితే మనం లాంగ్వేజ్ ఆఫ్ కెమిస్ట్రీని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మొట్టమొదటి ఏం నేర్చుకోవాలా, సింబల్ అనేది నేర్చుకోవాలా. సింబల్ సంకేతం, చిహ్నం, గుర్తు అంటాం. మీకు విడివిడిగా ఒక్కొక్క టాపిక్ చెప్తాను, ప్రతి టాపిక్కు విడివిడిగా ఒక్కొక్క వీడియో చేస్తాను. అయితే ఓవరాల్ మీద మీకు ఒక వ్యూ ఇస్తాను, గుర్తుంచుకోండి. ఏంటి సార్ ఇవన్నీ మనం నేర్చుకోకపోతే కెమిస్ట్రీని చదువుకోలేమా అంటే చదవలేము నాన్న. ఎందుకు చదవలేమంటే చూడండి, సింబల్ సంకేతం అనేది ఉంది. నీకు కెమిస్ట్రీలో సింబల్స్ అనేటివి మీరు చాలా చూస్తుంటారు. సింబల్స్ అనేటివి ఏంటివి, హైడ్రోజన్ సింబల్ ఏంటి అంటాం, హెచ్ అంటాం. కొంతమంది హెచ్ రాస్తారు, అలానే కొంతమంది H2 రాస్తారు, కొంతమంది H+ రాస్తారు, కొంతమంది H- రాస్తారు. ఇవన్నీ కూడా సింబల్సే. అయితే ఏ సింబల్స్ ఇవి అనే వేరియేషన్ ఉంటుంది కదా. సో కాబట్టి ఆ వేరియేషన్ ఎలా, దీన్ని ఏమంటారు, దీన్ని ఏమంటారు, దీన్ని ఏమంటారు, దీన్ని ఏమంటారు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క, ఇది యాటమ్మా, మాలిక్యూలా, అయానా, ఏంటి ఆ డిఫరెన్షియేషన్ ఫిల్టర్ చేసేయాలి మనం. సింబల్ అనే టాపిక్లో వాటిని అన్నింటినీ ఫిల్టర్ చేసేయాలి. అర్థమైంది? అలా ఫిల్టర్ చేసుకుంటూ నేర్చుకున్నట్లయితే ఆ సింబల్ అనేది ఏంటి అని తెలుస్తుంది. అలానే ఈ సింబల్కు కెమిస్ట్రీలో ఎలాంటి సింబల్స్ అన్నీ మనం వాడతాం, అన్ని సింబల్. ఇక్కడ లాంగ్వేజ్ ఆఫ్ కెమిస్ట్రీ అనే టాపిక్లో సింబల్ అంటే నాట్ ఓన్లీ ఎలిమెంట్స్ సింబల్, మూలకాల యొక్క సింబల్సే కాదు, మూలకాల యొక్క గుర్తులే కాదు. సింబల్ అనే వర్డ్ లాంగ్వేజ్ ఆఫ్ కెమిస్ట్రీ టాపిక్ కింద మనం చదివేటప్పుడు కెమిస్ట్రీలో మనం ఎలాంటి సింబల్స్ అన్నీ వాడుతామో అవన్నీ కూడా ఇక్కడ చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీలో ప్లస్ అనే సింబల్ వాడినామనుకోండి, ప్లస్ అనే గుర్తు వాడినాము, దాని అర్థం ఏంటి వస్తుంది? ఈ ప్లస్ నువ్వు ఎక్కడెక్కడ వాడుతున్నావు? కెమికల్ ఈక్వేషన్లో వాడుతున్నావా, అయాన్స్లో వాడుతున్నావా, ఎక్కడ వాడుతున్నావు? రసాయన చర్యల్లో వాడుతున్నావా, ఎక్కడ వాడుతున్నావు? లేదంటే కాన్సన్ట్రేటెడ్లో వాడుతున్నావా, గాఢతను సూచించే క్రమంలో వాడుతున్నావా? కాన్సన్ట్రేటెడ్ రసాయన సమతాస్థితి కెమికల్ ఈక్విలిబ్రియం అని ఇంటర్మీడియట్లో వస్తుంది. అక్కడ ఎక్కడ నువ్వు వాడుతున్నావు అనే దాన్ని బట్టి. అలానే ఫర్ ఎగ్జాంపుల్ బ్రాకెట్ని యూజ్ చేస్తాం నాన్న, ఇలా బ్రాకెట్ని యూజ్ చేస్తాం. ఈ బ్రాకెట్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నావు అంటే కెమిస్ట్రీలో ఉన్నటువంటి ఆల్ సింబల్స్ అన్నీ ఈ కేడర్ కిందకు వచ్చేస్తాయి. నాట్ ఓన్లీ ఎలిమెంట్స్, కెమిస్ట్రీ చదవడానికి మనకు అవసరమయ్యే అన్ని సింబల్స్ కూడా మనం ఇక్కడ నేర్చుకోవాలి. అర్థమైందా? మరి ఎలాంటి సింబల్స్ ఉన్నాయి, వాటిని ఎవరు కనుక్కున్నారు, వాటి యొక్క టాపిక్ ఏంటి అనేది సింబల్ అనే టాపిక్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలానే ఫార్ములా ఉంది. ఫార్ములా ఏం తెలియజేస్తుందంటే, ఫార్ములా అంటే సాంకేతికం అంటాం దాన్ని, సాంకేతికం ఫార్ములా అంటాం. ఫార్ములా అంటే ఏమి ఆల్రెడీ మనం చదివి వదిలిపెట్టేస్తాం. ఏంటి ఫార్ములా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్ ఉంది CH4, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంది H2SO4. ఇవన్నీ ఏంటివి? ఫార్ములాలు. ఈ ఫార్ములాలను ఎట్లా రాయాలా, ఫార్ములాలను ఎట్లా రాయాలా? సి పక్కన హెచ్లు 4 ఉంటే దాన్ని మీథేన్ అని ఎందుకు అంటాము? అలానే H2SO4ను H2SO4ను సల్ఫ్యూరిక్ యాసిడ్ అని ఎందుకు అంటాము? 2 హెచ్లు 1 ఎస్ 4 ఓలు ఉన్నాయి, ఎందుకు అలా ఉంటాయి, ఏంటి? ఈ విషయం అంతా కూడా మనం దేంట్లో నేర్చుకుంటాం? సాంకేతికం అనే టాపిక్లో నేర్చుకుంటాం, ఫార్ములా అనే టాపిక్లో నేర్చుకుంటాం. ఈ ఫార్ములాను ఏ విధంగా రాయాలి? అలానే ఇక్కడ ఇంకో టాపిక్ నాన్న, 7th టాపిక్ నేమింగ్. ఏంటన్నా? నేమింగ్, నామకరణం. నామకరణం చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది కూడా లాంగ్వేజ్ ఆఫ్ కెమిస్ట్రీలో చాలా ముఖ్యమైనది. సో కాబట్టి ఈ సాంకేతికాలకు ఏ విధంగా పేర్లు పెట్టాలి, ఏ విధంగా నామకరణం చేయాలి అనేది కూడా దీంట్లో నేర్చుకుంటాం, ఈ లాంగ్వేజ్ ఆఫ్ కెమిస్ట్రీలోనే నేర్చుకుంటాం. అర్థమైనా? సో కాబట్టి సాంకేతికం ఈ టాపిక్లో మనం ఫార్ములాలను ఏ విధంగా రాయాలా, ఎన్ని ఫార్ములాలు ఉంటాయి, ఫార్ములాలు రాయడానికి ఏమేమి అవసరం అవుతాయి, అర్థమైనా? ఏమేమి తెలిస్తే మనకు ఫార్ములా వస్తుంది, ఇవన్నీ కూడా సాంకేతికం అనే టాపిక్లో మనం నేర్చుకుంటాం. అలానే వేలెన్సీ. ఈ వేలెన్సీ ఎవరికి ఉంటుంది? సంయోజక అనేది ఎవరికి ఉంటుంది? ఆటమ్స్కి ఉంటుందా, మాలిక్యూల్స్కి ఉంటుందా, ఎలిమెంట్స్కి ఉంటుందా, అయాన్స్కి ఉంటుందా? ఉంటే అది ఎలా ఉంటుంది, ఏంటి? ఈ వేలెన్సీ నేర్చుకుంటే ఏమేమి మనకు తెలుస్తాయి, వేలెన్సీ నేర్చుకుంటే మనకి ఏమేమి కెమిస్ట్రీ చదవడానికి కెమిస్ట్రీ చదవడానికి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అన్న విషయాలన్నీ కూడా వేలెన్సీ, సంయోజకత అనే టాపిక్లో మనము నేర్చుకుంటాం. అలా నేర్చుకోవడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది, ఫార్ములాలు రాయడానికి కానీ, సింబల్స్ రాయడానికి కానీ, ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయడానికి కానీ. అర్థమైంది? చాలా వరకు వేలెన్స్ అనే టాపిక్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. వేలెన్సీ చాలా బాగా యూజ్ అవుతుంది. అలానే అయాన్స్. ఈ అయాన్స్ లేకపోతే ఫార్ములాను ఫార్మ్ చేయడం కష్టం.
రసాయన చర్యలు జరిగేటప్పుడు అయాన్లకు ఉన్న ప్రాముఖ్యత వేరే దేనికి లేదని చెప్పచ్చు. ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతూ ఉంది అంటే ఆ కెమికల్ రియాక్షన్లో అయాన్స్కున్న ప్రాముఖ్యత వేరే దేనికి ఉండదని బల్ల కొద్దీ మనం చెప్పచ్చు. కాబట్టి అయాన్స్ నేర్చుకోవడం వల్ల కెమిస్ట్రీ అర్థం వచ్చేస్తుంది. అయాన్స్ అనే టాపిక్ మనం నేర్చుకుంటే కెమిస్ట్రీ అర్థం ఇదేయచ్చు, చదివేయచ్చు. అర్థమైంది. సో కాబట్టి అయాన్స్ వీటిని రాడికల్స్ అంటాం. ఏమంటాం నాన్న? రాడికల్స్, స్వేచ్ఛా ప్రాతిపాదికలు అంటాం. సో కాబట్టి అయాన్స్ నేర్చుకోవడం వల్ల కెమిస్ట్రీ దాదాపు అన్ని రసాయన చర్యల్లో ఆ అయాన్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. అర్థమైందా? అయాన్స్ తప్పకుండా నేర్చుకోవాలా. సో సింబల్ నేర్చుకోవాలా, ఫార్ములా నేర్చుకోవాలా, వేలెన్సీ నేర్చుకోవాలా, సంయోజకత నేర్చుకోవాలా, అయాన్స్ నేర్చుకోవాలా. టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్, రసాయన చర్యల రకాలు. రసాయన చర్యలు బోలెడన్ని రకాలు ఉన్నాయి. రసాయన సంయోగము, వియోగము, స్థానభ్రంశము, ద్వంద్వ వియోగము. సో కెమికల్ కాంబినేషన్, కెమికల్ డీకంపోజిషన్, కెమికల్ డిస్ప్లేస్మెంట్, కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్, రిడాక్స్ చర్యలు. అర్థమైందా? మీకు ఆస్క్ సైన్స్ అకాడమీ అనే ఛానల్లో కెమికల్ రియాక్షన్ టైప్స్ చాలా చెప్పాను, ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. అలా టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్, రసాయన చర్యల రకాలు ఎన్ని ఉన్నాయి, వాటిని కూడా ఒక క్రమ పద్ధతిలో నేర్చుకోవాలా. ఏ విధంగా, ఏంటి, ఎట్లా నేర్చుకోవాలనేది కెమికల్ రియాక్షన్స్ గురించి చదివితే లాంగ్వేజ్ ఆఫ్ కెమిస్ట్రీని మనము చదువుకున్నట్లే. అలానే కెమికల్ ఈక్వేషన్స్, రసాయన సమీకరణాలు. నువ్వు చెప్పిన రసాయన చర్యను సింబల్స్ ద్వారా ఒక రసాయన చర్య చెప్పావు. ఆ రసాయన చెప్పిన చర్యను, నోటి ద్వారా నువ్వు చెప్పినటువంటి చర్యను వాటి యొక్క సింబల్స్ ద్వారా రిప్రజెంట్ చేస్తే దాన్ని కెమికల్ ఈక్వేషన్ అంటాం. రసాయన చర్యను వాటి యొక్క సింబల్స్ ద్వారా రిప్రజెంట్ చేసి పరిపూర్ణం చేసినట్లయితే దాన్ని కెమికల్ ఈక్వేషన్, రసాయన సమీకరణం అంటాం. ఆ రసాయన సమీకరణాన్ని ఏ విధంగా రాయాలా, తప్పు లేకుండా ఏ విధంగా రాయాలా, దాంట్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా కెమికల్ ఈక్వేషన్, రసాయన సమీకరణం అనే టాపిక్లో మనం చదువుకుంటాం. అది కూడా సిస్టమేటిక్ స్టడీ ఆఫ్ కెమిస్ట్రీనే. రసాయన శాస్త్రాన్ని క్రమ పద్ధతిలో చదివే ఒక భాగమే అది. ఇవేవి చేయకుండా లాంగ్వేజ్ ఆఫ్ కెమిస్ట్రీ, దట్ మీన్స్ కెమిస్ట్రీ రావాలంటే ఏం చేయలేదు. అలానే నేమింగ్, నామకరణం, ఇది చాలా ముఖ్యమైనది. ఎలిమెంట్స్కి ఏ విధంగా నామకరణం చేయాలా, అండ్ ఫార్ములాలకు, సింబల్స్, ఎలిమెంట్స్కి ఏ విధంగా నామకరణం చేయాలా, ఫార్ములాలకు ఏ విధంగా నామకరణం చేయాలా. వేలెన్సీ ఉంటే ఆ వేలెన్సీ కూడా నామకరణం ఉంది. మీకు ఆస్క్ సైన్స్ అకాడమీ అనే ఛానల్లో చెప్పాను, ఒకసారి చూడండి. అలానే ఈ అయాన్స్ మీద మీకు బోలెడన్ని టాపిక్స్ చేశాను ఆస్క్ సైన్స్ అకాడమీ ఛానల్లో. చాలా విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అయాన్స్ అనే టాపిక్ మీరు అక్కడ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. అర్థమైందా? ఈ టాపిక్స్ అన్నీ మనం ఒక క్రమ పద్ధతిలో నేర్చుకుంటూ వెళితే లాంగ్వేజ్ ఆఫ్ కెమిస్ట్రీ మనకు వచ్చినట్లే. ఇంత టాపిక్ మనం నేర్చుకుంటే ఆ కెమిస్ట్రీ యొక్క సారాంశాన్ని ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి సులభంగా కన్వే చేయొచ్చు. ఇవేమీ లేకుండా సింబల్, ఫార్ములా, వేలెన్సీ, అయాన్స్, టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అండ్ కెమికల్ ఈక్వేషన్స్ అండ్ నేమింగ్స్ ఏవి లేకుండా కెమిస్ట్రీని నువ్వు ఎట్లా చదువుతావు, ఎట్లా రాస్తావు, ఎట్లా అర్థం చేసుకుంటావు, ఇవన్నీ నేర్చుకున్న తర్వాతనే కెమిస్ట్రీని చదవచ్చు, కెమిస్ట్రీని రాయొచ్చు, కెమిస్ట్రీని అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకోవడం వల్ల ఏమి ఉపయోగం? ఇంకొకరికి ఈజీగా కన్వే చేయొచ్చు. దట్ మీన్స్ మీరు నాకు, నేను మీకు కన్వే చేయడం కాదు, మీకు వచ్చిన జ్ఞానాన్ని పేపర్ మీద ఎగ్జామినర్ ఇచ్చినటువంటి క్వశ్చన్కు కన్వే రూపంలో మీ యొక్క జ్ఞానాన్ని అక్కడ రిప్రజెంట్ చేసి అతనికి అర్థం చేసుకొని మీరు మార్క్స్ ఇస్తారు, మీరు ఈజీగా పాస్ అవుతారు, మనము అప్గ్రేడ్ అవుతాం. అర్థమైనా? కాబట్టి లాంగ్వేజ్ ఆఫ్ కెమిస్ట్రీని మనం నేర్చుకున్నట్లయితే కెమిస్ట్రీ ఈజీగా మనకు అర్థమవుతుంది. మనకు అర్థమైనటువంటి జ్ఞానాన్ని ఇంకొకరికి వ్యక్తం చేయడం మీన్స్ ఎవరికి వ్యక్తం చేయాలా? నీకు ఇచ్చినటువంటి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ అక్కడ రిప్రజెంట్ చేస్తారు, అక్కడ రాస్తారు. అర్థమైందా? ఈ విధంగా లాంగ్వేజ్ ఆఫ్ కెమిస్ట్రీ యొక్క ప్రాముఖ్యం ఉంటుంది. మీకు ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క వీడియో చేస్తాను, ఆ వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి. మీకు మంచి సబ్జెక్టు కెమిస్ట్రీలో మీకు వస్తుంది. ఈజీగా కెమిస్ట్రీని మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.